యేసు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మనందరి చేతుల్లో ఉన్న ఈ తెలుగు బైబిల్ తెలుసా, ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు. కొన్ని శతాబ్దాలపాటు సాగిన అలుపెరుగని శ్రమ, ఎన్నో త్యాగాలు, అన్నింటికీ మించి అద్భుతమైన దైవ సంకల్పనానికి ఇది ఒక సజీవ సాక్ష్యం. రండి, ఈరోజు ఆ సుదీర్ఘ ప్రయాణం వెనుక ఉన్న కథలోకి వెళ్దాం. అవును, ఈ ప్రయాణం కేవలం విజయాలతో నిండినది కాదు. దారిలో ఎన్నో అడ్డంకులు, ఎన్నో వైఫల్యాలు, కొన్నిసార్లు తీవ్రమైన నిరాశలు కూడా ఎదురయ్యాయి. ఈరోజు మన చేతిలో ఉన్న ఈ దైవవాక్యం వెనుకొన్న ఆ పోరాటాన్ని, ఆ కథను కాస్త లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన కథ సరిగ్గా 1720లలో మొదలవుతుంది. ఈ గొప్ప ప్రయాణానికి తొలి అడుగు వేసింది ఒక జర్మన్ మిషనరీ. ఆయన పేరు బెంజమిన్ షుల్ట్జ్. ఒక విషయమేంటంటే, ఆయనే తెలుగు భాషను నేర్చుకున్న మొట్టమొదటి విదేశీ మిషనరీ. ఆయన సాధించిందే ఎంత అద్భుతమో ఒక్కసారి ఆలోచించండి. కేవలం కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే, అంటే 1727 నాటికి కొత్త నిబంధన అనువాదాన్ని, 1732 వచ్చేసరికి పాత నిబంధనను కూడా పూర్తి చేసేశారు. అంటే చరిత్రలోనే మొట్టమొదటి పూర్తి తెలుగు బైబిల్ అనువాదాన్ని పూర్తి చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నమాట. అయితే ఇక్కడే కథలో ఒక పెద్ద మలుపుంది. ఇంత కష్టపడి పూర్తి చేసినప్పటికీ ఆయన అనువదించిన బైబిల్ ఎప్పటికీ పుస్తక రూపంలో మన చేతుల్లోకి రాలేదు. ఆ మహత్తర గ్రంథం అసలు ముద్రణకే నోచుకోలేదు. ఎందుకని? దానికి కారణమేంటంటే, ఆ కాలంలో ఉన్న సాంకేతిక పరిమితులు. అప్పట్లో మన తెలుగు లిపికి సరిపడా అచ్చులు, అంటే టైప్ ఫేసెస్ లేవు. అంతేకాదు, ప్రింటింగ్ ప్రెస్సులకు కూడా మన భాషను ముద్రించేంత సామర్థ్యం లేదు. అందుకే ఆయన చేతితో రాసిన ఆ అమూల్యమైన ప్రతులు జర్మనీలోని ఒక లైబ్రరీలో భద్రపరచబడ్డాయి. కాని ప్రజల చేతిలోకి మాత్రం రాలేకపోయాయి. బెంజమిన్ షుల్ట్జ్ ప్రయత్నం తర్వాత ఈ బైబిల్ అనువాద ప్రయాణం మరింత కఠినంగా, ఇంకా చెప్పాలంటే కొన్ని విషాదకరమైన సంఘటనలతో నిండిపోయింది. తర్వాతి దశలో కొన్ని హృదయ విదారకమైన విషాదాలు చోటుచేసుకున్నాయి. 1805లో లండన్ మిషనరీ సొసైటీ తరపులా జార్జ్ క్రాన్, డెస్గ్రాంజర్స్ అనే ఇద్దరు మిషనరీలు మన స్థానిక పండితుడు ఆనందరాయుడుతో కలిసి మళ్లీ అనువాద పని మొదలుపెట్టారు. వాళ్లు కలిసి సువార్తలను, కొత్త నిబంధనలోని కొన్ని భాగాలను పూర్తి చేశారు కూడా. కాని విధి మరోలా ఉంది. ఆ ఇద్దరు మిషనరీలు అకాల మరణం చెందడంతో ఆ ప్రాజెక్ట్ అక్కడితో పూర్తిగా ఆగిపోయింది. ఆ తర్వాత వచ్చిన సంవత్సరం 1812. ఇది తెలుగు బైబిల్ చరిత్రలో మరొక చీకటి అధ్యాయాన్ని రాసింది. ఈసారి ఇది విలియం కేరీ నేతృత్వంలోని సెరాంపూర్ మిషన్లో జరిగింది. సెరాంపూర్లోని ప్రింటింగ్ ప్రెస్లో తెలుగు బైబిల్ ముద్రణకు సిద్ధమవుతున్న సమయంలో ఒక ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది. ఆ మంటల్లో ప్రింటింగ్ ప్రెస్ పూర్తిగా కాలిబూడిదైపోయింది. కేవలం యంత్రాలు మాత్రమే కాదు, ముద్రణకు సిద్ధంగా ఉన్న మన తెలుగు బైబిల్ అధ్యాయాలు, ఇంకా ఎన్నో ఇతర భాషల అమూల్యమైన రాత ప్రతులు అన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. బహుశా ఇది తెలుగు బైబిల్ చరిత్రలోనే అతి పెద్ద నష్టమని చెప్పొచ్చు. ఇన్ని విషాదాలు, ఇన్ని ఎదురుదెబ్బల తర్వాత కథ ఒక సానుకూలమైన మలుపు తీసుకుంది. లైమన్ జెవెట్ అనే వ్యక్తి కృషితో ఒక కొత్త, పండితపూర్వకమైన అనువాదానికి పునాది పడింది. 1830 నుంచి 1870 మధ్య లైమన్ జెవెట్ చేసిన కృషి ఎందుకంత ప్రత్యేకమైనదంటే, ఆయన అనుసరించిన పద్ధతి. అంతకుముంది ప్రయత్నాలు అసంపూర్ణంగా, కొన్నిచోట్ల సాహిత్యపరమైన లోపాలతో ఉంటే, జెవెట్ అనువాదం మాత్రం చాలా స్పష్టమైన, స్వచ్ఛమైన భాషతో అసలైన హీబ్రూ మరియు గ్రీకు మూలగ్రంథాలకు అత్యంత దగ్గరగా ఉండేలా జాగ్రత్తపడ్డారు. జెవెట్ అనువాదంలో ఉన్న ఈ ఉన్నత ప్రమాణాల వల్లే దానికి ఆ తర్వాత ఒరిజినల్ వర్షన్ లేదా చిన్నగా ఓవి అని పేరు వచ్చింది. అది ఆయన పని నాణ్యతకు, పండితుల ఆమోదానికి ఒక గొప్ప నిదర్శనమన్నమాట. సరే, ఇప్పుడు మనం మన కథలోని అత్యంత కీలకమైన, అందరూ ఎదురుచూస్తున్న ఘట్టానికి వచ్చాం. 100 సంవత్సరాలకు పైగా సాగిన పోరాటం, తపన, నిరీక్షణ చివరికి ఫలించిన సమయం. ఆ చారిత్రాత్మక సంవత్సరం 1831. బ్రిటిష్ అండ్ ఫారెన్ బైబిల్ సొసైటీ మొదటి పూర్తి అధికారిక తెలుగు బైబిల్ను ప్రచురించింది. ఇదొక చారిత్రాత్మక విజయం. ఎందరో పడిన శ్రమ, వారి త్యాగం ఒక రూపాన్ని సంతరించుకున్న రోజు అది. అయితే ప్రయాణం అక్కడితో ఆగిపోలేదు. 1953లో రివైజ్డ్ వర్షన్ వచ్చింది. 1998లో కొత్త బిఎస్ఐ వర్షన్ వచ్చింది. ఆ తర్వాత సులభంగా చదవగలిగే వర్షన్లు, ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి స్టడీ బైబిళ్లు కూడా వచ్చాయి.
అంటే పాఠకుల అవసరాలకు అనుగుణంగా దేవుని వాక్యం కొత్త రూపాల్లో మన ముందుకొస్తూనే ఉంది. ఈ విజయం వెనకున్న అసలైన కృషిని, ఆ మానవ ప్రయత్నాన్ని మనం ఒక్కసారి గుర్తుచేసుకోవాలి. ఇది ఒకరిద్దరు చేసిన పని కాదు, కొన్ని తరాల సమష్టి కృషి ఫలితం. ఒక్కసారి ఊహించండి, ఈ మహత్కార్యంలో 70 మందికి పైగా పాలుపంచుకున్నారు. వారిలో విదేశీ మిషనరీలున్నారు, మన స్థానిక పండితులున్నారు, భాషావేత్తలున్నారు, చివరికి మన తెలుగు అచ్చులను అందంగా రూపొందించిన టైప్ డిజైనర్లు కూడా ఉన్నారు. మరి ఈ సమష్టి కృషి 1-2 సంవత్సరాల కాదు, దాదాపు 300 సంవత్సరాల పాటు కొనసాగింది. 3 శతాబ్దాల నిరంతర ప్రయాణం, ఆ తపన మనకు ఈరోజు ఈ వాక్యాన్ని అందించింది. ముగింపుగా మనం తెలుసుకున్న ఈ చారిత్రక వాస్తవాలను మన వ్యక్తిగత, ఆధ్యాత్మిక జీవితానికి అన్వయించుకుందాం. మన చేతుల్లో ఉన్న ఈ బైబిల్ కేవలం దేవుని వాక్యం మాత్రమే కాదు, ఎందరో మహానుభావుల శ్రమ, వారి కన్నీళ్లు మరియు వారు చేసిన త్యాగాల ఫలం. ఆ ఒక్క విషయాన్ని మనం చదివిన ప్రతిసారి గుర్తుంచుకోవాలి. మన మాతృభాషలో దేవుని ప్రేమ కథను, రక్షణ ప్రణాళికను చదవడానికి వీలు కల్పించిన ఆ సేవకులందరికీ, అన్నిటికంటే ముఖ్యంగా సర్వశక్తివంతుడైన దేవునికి స్తోత్రం. మీకు ఆసక్తి ఉంటే తర్వాతి భాగంలో ఈ అనువాదకుల వ్యక్తిగత జీవితాల గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. దేవుడు మనందరినీ సమృద్ధిగా ఆశీర్వదించుగాక. ఆమెన్.